ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్దారుల అందరికీ మనకు కొత్త ఆప్షన్లు అనేది విడుదల చేశారండి. అయితే ఈ ఆప్షన్ల ద్వారా మీరు ప్రతి ఒక్కరు ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్లు అనేవి కొంతమంది అయితే రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంటే కనుక యాక్టివేషన్ చూపిస్తుంది, లేదంటే కనుక డీయాక్టివేషన్ అయితే చూపిస్తుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు. ఇందులో నిమిత్తం మనకేంటంటే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఆప్షన్స్ అనేవి విడుదల చేశారు. సో ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి మ్యాపింగ్ స్క్రీనింగ్ ఎనేబుల్ అయితే చేశారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్లస్టర్ మ్యాపింగు, సెకండ్ వన్ వచ్చేసి పెన్షనర్ మ్యాపింగు, థర్డ్ వన్ వచ్చేసి క్లస్టర్ మ్యాపింగ్ పెన్షనర్స్ అన్మ్యాపింగ్, అలాగే ఫోర్త్ వన్ యాడ్ యూజర్ ఆన్లైన్, యాడ్ యూజర్ ఆఫ్లైన్. సో ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అనేవి మనకు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ అయితే ఉంటారు. సో ఆయన పరిధిలో ఈ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఒకవేళ మీరు క్లస్టర్ మ్యాపింగ్ చేసుకోవాలంటే కనుక, ఒకవేళ మీకు క్లస్టర్ మ్యాపింగ్ కాకపోతే కనుక మీరు అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. పెన్షనర్ మ్యాపింగు, అలాగే క్లస్టర్ మ్యాపిడ్ పెన్షనర్స్ అన్మ్యాపింగ్. సో క్లస్టర్ మ్యాపిడ్ అయ్యి పెన్షనర్ అన్మ్యాపింగ్ అయితే కనుక సో అలాంటి వాళ్ళు కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. యాడ్ యూజర్ ఆన్లైన్, యాడ్ యూజర్ ఆఫ్లైన్. సో వీటికి సంబంధించి కూడా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. సో అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి అంటే అందరికీ కాదు, కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు కాబట్టి సో అలాంటి వాళ్ళు మీరు ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ప్రాబ్లం అనేది ఉంది, సో మేము రెక్టిఫికేషన్ అయితే చేసుకోవాలి, ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలని అని చెప్పేసి మీకు ఏమైనా అనుకుంటే కనుక తప్పనిసరిగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. సో మీ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది అక్కడ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.